నేను జేఆర్ మహర్షి. పవన్ కళ్యాణ్ గారి గుర్తు గాజు గ్లాసు అనేక సమస్యల్లో చిక్కుకొని అనేక సమస్యల్ని కూటమికి తెచ్చిపెట్టే రీతిలో వెళుతోంది. ఎందుకంటే గాజు గ్లాస్ పదునెక్కుతుందని పవన్ కళ్యాణ్ గారు అన్నారే కానీ అది పదును ఎక్కకపోగా దానికి ఇంకా చాలా సమస్యలు, కొత్త సమస్యలు, కూటమికి కొత్త తలనొప్పులు వస్తున్నాయి. ఎలాగంటే పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీకి గుర్తింపు లేకపోవడం, అంటే గుర్తింపు పొందే పార్టీగా అన్ని ఓట్లు ఆయన తెచ్చుకోకపోవడం వల్ల ఏం జరిగిందంటే ఈ 10 ఏళ్ల కాలంలో అది ఆ గాజు గ్లాసుని రిజర్వ్ చేసే అధికారము ఈసీకి లేదు. ఎందుకంటే అది జనసేన పోటీ చేసిన నియోజకవర్గాల్లో మాత్రము ఆయా అభ్యర్థులకు గాజు గ్లాసు కేటాయిస్తారు. జనసేన పోటీలో లేనటువంటి నియోజకవర్గాల్లో ఫ్రీ సింబల్గా ఉంటుంది. అది ఫ్రీ సింబల్ అంటే ఏమిటంటే ఎవరైనా ఇండిపెండెంట్గా పోటీ చేసిన అభ్యర్థులు నాకు గాజు గ్లాస్ కావాలని కోరచ్చు. ఆ ఇచ్చే అధికారం, కోరే అధికారం వాళ్ళకు ఉంటుంది, ఇచ్చే అధికారం ఈసీకి ఉంటుంది. సరే, దాని మీద వర్లరామయ్య గారు ఏదో పిటిషన్ వేశారు హైకోర్టులో. ఈసీ ఏం చెప్పిందంటే మేము అలా రిజర్వ్ చేయలేము, ఇలా పిటిషన్లు వేస్తూ ఉంటే మేము ఎన్నికల ప్రక్రియ నడపలేము, ఎన్నికలు అయిపోయే వరకు ఏదో ఒక పిటిషన్ పడుతూనే ఉంటుంది అనే విధంగా ఈసీ సమాధానం చెప్పింది. అయితే జనరల్గా ఏమిటంటే ఎలక్షన్ కమిషన్ విధుల్లో, బాధ్యతల్లో కోర్టులు పెద్దగా జోక్యం చేసుకోవు. ఎందుకంటే కోర్టులు జోక్యం చేసుకునే అంత సీరియస్ విషయం అక్కడ ఏమీ ఉండకపోవచ్చు కాబట్టి కోర్టు జోక్యం చేసుకుని ఈసీ పనులకు అడ్డం తగిలే విధంగా ఎప్పుడూ ఉండే అవకాశం లేదు. అయితే వీళ్ళు ఏం చేశారంటే ముందే ఇదంతా కూడా ఒక పిటిషన్ ఇచ్చి ఉండాలి. గాజు గ్లాసుని ఫ్రీ సింబల్ కింద ఉంచకుండా మాకు ఏదన్నా వెసులుబాటు కల్పించండి అని చేసి ఉండాలి. చేసి ఉండకపోవడం వల్ల జరిగిన నష్టం ఇది. అయితే నిజంగా నష్టం జరుగుతుందా అంటే దీన్ని కొంచెం ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే జనసేన గాజు గ్లాసు గుర్తు మీద పోటీ చేస్తూ ఉంది, జనసేన కూటమిలో ఉంది. రేపు తెలుగుదేశం అభ్యర్థులు ఉండే చోట జనసేన గాజు గ్లాసు గుర్తు ఉంటే ఓటర్లు ఏమైనా కన్ఫ్యూజ్ అవుతారా అనేది ఒక క్వశ్చన్ మార్క్. జనరల్గా ఏమిటంటే జనసేన గుర్తుని బాగా అంటే గుర్తుపట్టే వాళ్ళందరూ కూడా యువకులు, చదువుకున్న వాళ్ళు, పవన్ కళ్యాణ్ అభిమానులు, ఇట్లా రకరకాలుగా తీసుకుంటే బాగా పల్లెటూళ్ళలో ముసలి ముతక అంటే గుర్తును కూడా గుర్తుపట్టకుండా పొరపాటు పడి ఓటేసే వాళ్ళ సంఖ్య తక్కువ ఉంటుంది. ఇంకోటి ఏమిటంటే టీడీపీ గుర్తు 40 ఏళ్లుగా జనంలో పాతుకుపోయి ఉంది. అంటే టీడీపీకి ఓటు వెయ్యాలి అని అనుకున్న వాళ్ళు సైకిల్కి ఆటోమేటిక్గా వేస్తారే తప్ప వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యి గాజు గ్లాసుకి ఓటు వేసే అవకాశం లేదు. అయితే ఇన్ని లక్షల మంది ఓటర్లలో రకరకాల వ్యక్తులు ఉంటారు. అమాయకంగా ఓటేసే వాళ్ళు ఉంటారు, సరిగ్గా తెలుసుకోకుండా ఓటేసే వాళ్ళు ఉంటారు, చదువు లేని వాళ్ళు ఉంటారు, ఇలా రకరకాల వాళ్ళు ఉంటారు. కాబట్టి ఇప్పుడు ఏమిటి సమస్య అంటే బాగా హోరాహోరీగా పోరాటం జరుగుతూ ఉంది. కాబట్టి జనసేనకు సంబంధించిన గాజు గ్లాస్కి ఒక 500 ఓట్లు, 1000 ఓట్లు అంటే కూటమికి పడాల్సిన ఓట్లు పొరపాటున పడినా కూడా ఆ 1000 ఓట్ల తేడాతో ఆ అభ్యర్థి ఓడిపోతే మాత్రము అది గాజు గ్లాసుకు సంబంధించిన ఇబ్బందే అవుతుంది. అది సమస్య అన్నమాట. అయితే వీళ్ళు ఏమిటంటే ఇక్కడ ఇంకొక ప్రాబ్లం ఏమిటంటే పార్లమెంటు నియోజకవర్గాల్లో కూడా జనసేన లేని చోట ఆయా నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న ఇండిపెండెంట్ అభ్యర్థులకి గాజు గ్లాస్ కేటాయించే అవకాశం ఉంది. అక్కడ కన్ఫ్యూజన్ వస్తుంది. అంటే వాళ్ళు పార్లమెంట్ అభ్యర్థి బీజేపీకు సైకిల్కు వేసి అసెంబ్లీకి వచ్చేసరికి ఏమవుతుందంటే వాళ్ళు గాజు గ్లాసు ఉంటే కన్ఫ్యూజ్ అవుతారు. ఆ చిన్న పొరపాటు అయితే జరిగే అవకాశం ఉంది. కానీ జనరల్గా వీళ్ళు ఈ 9 రోజులు వాళ్ళు ఎక్కడెక్కడ ఈ సమస్యలు ఉన్న నియోజకవర్గాలు ఉంటాయో అక్కడున్న ఓటర్లని చైతన్యపరుస్తూ బాబు ఇట్లా ఇండిపెండెంట్ అభ్యర్థికి గాజు గ్లాస్ వచ్చింది, మీరు పొరపాటున వేయబోయారు, వేసేస్తారేమో అని వీళ్ళు చేసే ప్రయత్నం, వీళ్ళు అంటే ఓటర్లని చైతన్యపరిచే ప్రయత్నం ఒకటి చేస్తారు. కానీ ఎంత చేసినా ఏమి చేసినా ఇండిపెండెంట్ అభ్యర్థి సొంత బలమో లేక మామూలుగా క్యాజువల్గా పడే ఓట్లు ఇలా ఏ లెక్కన తీసుకున్నా కూడా గాజు గ్లాస్తో పోటీ చేస్తున్న ఇండిపెండెంట్ అభ్యర్థులకి ఒక 1000-2000 ఓట్లు వచ్చినా కూడా రేపొద్దున 1000-2000 ఓట్లతో ఓడిపోతే అది ఖచ్చితంగా ఈ గుర్తు వల్ల జరిగిన పొరపాటే అని అందరూ అనుకునే ప్రమాదం ఉంది. ఇది ఒక ఇబ్బంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి సీరియస్గా ఆయన పార్టీ నడుపుకుంటే ఇప్పుడు ఏమిటి 3వ ఎలక్షన్ ఆయన ఫేస్ చేస్తూ ఉండేది. 3వ ఎలక్షన్ అంటే ఒక ఎలక్షన్ ఆయన పోటీనే చేయలేదు, తెలుగుదేశానికి మద్దతు ఇచ్చారు. ఒక ఎలక్షన్ ఏమో తెలుగుదేశంతో విభేదించి స్వతంత్రంగా పోటీ చేశారు.
ఒక స్థానం తప్ప అన్ని స్థానాల్లో ఓడిపోయారు. ఆ గెలిచిన అభ్యర్థి కూడా ఈయంతో లేకుండా పోయాడు. అంటే 0 కింద లెక్కే తీసుకోవాలి. ఆయన కూడా 2 నియోజకవర్గాల్లో ఓడిపోయాడు. ఇప్పుడు మూడోసారి ఆయన ఎన్నికలకు పోటీ చేస్తున్నాడు. అంటే ఒక పార్టీ పెట్టి 10 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా నువ్వు గుర్తుని నీవు సొంతం చేసుకోలేనన్ని ఓట్లు తెచ్చుకోలేకపోతే అది ఆ పార్టీదే తప్పు. ఎందుకంటే మీరు 10 ఏళ్లుగా ఒక సినిమా నటుడుగా ఉండి పార్టీ పెట్టారు. పార్టీ పెట్టినప్పుడు ఈ రోజుకి కూడా మీ గుర్తు మీకు ఖచ్చితంగా తెచ్చుకోలేని పరిస్థితి ఉందంటే అది తప్పు. ఈసీదో ఇంకొకరిదో కాదు, ఖచ్చితంగా మీదే ఇది. సరే, ఇది ఒక పాయింట్ అయితే. రెండో విషయం ఏమిటంటే ఇప్పుడు కూటమిలో తెలుగుదేశము, జనసేన, బీజేపీ 3 ఉన్నాయి. మేనిఫెస్టో ప్రకటించేటప్పుడు బీజేపీకి సంబంధించిన ఒక నాయకుడు ఎవరు, ఆయన పేరు కూడా ఎవరు గుర్తులేదు, ఆయన ఉన్నప్పటికీ ఆయన ఏం దాన్ని ఓన్ చేసుకోలేదు. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారే ఆ మేనిఫెస్టోని రిలీజ్ చేశారు, ఒక రకంగా బీజేపీతో సంబంధం లేనట్టుగానే. బీజేపీ నాయకులు కూడా ఆ మేనిఫెస్టోని ఓన్ చేసుకోకుండా ఇదేం మాకు సంబంధం లేదు, బీజేపీకి వేరే ఎజెండా ఉంది, వేరే మేనిఫెస్టో ఉంది, మాది సెంట్రల్ లెవెల్, ఇక్కడ రాష్ట్రంలో దీనికి మాకేం సంబంధం లేదన్నారు. అయితే 2014లో వీళ్ళంతా కలిసి మేనిఫెస్టో రిలీజ్ చేశారు. ఇక్కడికి వచ్చేసరికి ఏమైందంటే తెలుగుదేశం ఇచ్చిన అలవమాలిన హామీలు, ఈ వాగ్దానాలు, ఈ మేనిఫెస్టోలో ఇచ్చిన పథకాలు, వీటన్నిటినీ కూడా బీజేపీ కొంత ఆశ్చర్యపోయి ఇది వద్దు మాకు, ఇది పెట్టుకుంటే రేపు పొద్దున ఎవరైనా మనల్ని క్వశ్చన్ చేస్తారు, దానికి తోడి ముస్లిం రిజర్వేషన్ సంబంధించిన అంశం కూడా ఉంది కాబట్టి వాళ్ళు దానికి దూరంగా, ఆ మేనిఫెస్టోకి దూరంగా ఉన్నారనేది ఒక పాయింట్. ఇంకోటి ఏమిటంటే మనం ప్రతిరోజు పత్రికల్లో యాడ్స్ చూస్తున్నాం. పత్రికల్లో యాడ్స్ ఏమని వస్తున్నాయంటే సర్వజనుల సంక్షేమం కోసము మళ్ళీ చంద్రబాబునే గెలిపిద్దాం, చంద్రబాబునే జరుగు జగన్, కుర్చీ ఖాళీ చేయి జగన్ అంటే దాని అర్థం చంద్రబాబు వచ్చి ఆ కుర్చీలో కూర్చుంటాడు అని. సరే, అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ పార్టీ ప్రచారం వాళ్ళ ఇష్టము. అయితే ఇప్పుడు కూటమిలో ఉన్నారు కాబట్టి జనరల్గా కూటమిలో ఉన్నప్పుడు 3 ఫోటోలతో కూడిన ప్రచారం జరగాలి కూటమి అభ్యర్థులుగా. కానీ అటువంటిది ఏమీ జరగకుండా తెలుగుదేశం ఇండిపెండెంట్గానే చంద్రబాబు నాయుడు గారి ఫోటోతో మొత్తం ప్రచారం, పత్రికల్లో వస్తున్న యాడ్స్ అన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం పార్టీకి సంబంధించినవే తప్ప జనసేనకు కానీ బీజేపీకి కానీ సంబంధించినవి కాదు. ఆ ప్రచారంలో చంద్రబాబు నాయుడు గారి ఫోటో మాత్రమే ఉంది తప్ప పవన్ కళ్యాణ్ గారు కానీ మోదీ గారు కానీ ఫోటోలు లేవు. అంటే కూటమి అనేది కంబైన్డ్గా ఒక ప్రచారాన్ని మీన్స్ ఈ పత్రికలు, సోషల్ మీడియా ఈ ప్రచారాన్ని నిర్వహించకుండా ఎవరికి వాళ్ళే నిర్వహిస్తున్నారని అనుకోవాలి. అంటే జనసేనకు ఓటు వేయమని ఆ ప్రచారంలో ఎక్కడా లేదు. కాబట్టి అంటే పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ తన ఫోటోతో జనసేనకు గెలిపించండి అని ఒక యాడ్స్ రిలీజ్ చేస్తారేమో, ఇంకా 9 రోజులు టైం ఉంది కాబట్టి ఇంకా అలా అనుకోవాలి. ఈ మొత్తంగా ఏమి జరుగుతూ ఉంది అంటే గాజు గ్లాసు గుర్తు ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి రేపు ఓట్లు చీల్చి, అంటే తెలుగుదేశానికే దెబ్బ, ఓటు చీలిపోవడం అంటే జనసేన అభ్యర్థులు ఉన్న చోట గాజు గ్లాసే ఉంటుంది కాబట్టి అక్కడ ఏ కన్ఫ్యూజను లేదు. ఎందుకంటే జనసేన అభ్యర్థులు ఉంటారు, గాజు గ్లాస్ ఉంటుంది, గాజు గ్లాసుకు ఓట్లు వేస్తారు. కన్ఫ్యూజన్ అలా ఎక్కడుందంటే తెలుగుదేశం అభ్యర్థులు ఎక్కడైతే ఉంటారో, తెలుగుదేశం అభ్యర్థులు పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో సైకిల్తో పాటు గాజు గ్లాస్ ఉంటుంది. సైకిల్తో పాటు గాజు గ్లాసు ఉండడం వల్ల కన్ఫ్యూజన్ వస్తుందని వీళ్ళు నమ్ముతున్నారు. నిజానికి పెద్ద కన్ఫ్యూజన్ ఏం రాదు. సైకిల్ ఓటర్లు సైకిల్కి స్టాలిడ్గా ఉంటారు. జనసేన ఓటర్లు ఎవరైనా ఉన్నా కూడా మరీ అంత చదువు లేకుండా, అంత ఇగ్నోర్ అంటే అజ్ఞానంతో వాళ్ళు మరీ వేస్తారు ఓటు అని ఎవరు అనుకోవడం లేదు. ఇంకా అట్లా వేసేవాళ్ళు కూడా ఉండి ఆ ఓట్ల తేడాతో తెలుగుదేశం ఓడిపోతే ఇంకా దానికి ఎవరు చేసేది ఏమి లేదు. కాకపోతే ఇప్పుడు ఈ గాజు గ్లాసుకు సంబంధించిన కాంట్రవర్షరీ ఒకటి నడుస్తూ ఉంది. ఈ కాంట్రవర్షరీకి సంబంధించి ఈసీ అయితే క్లియర్గా చెప్పేసింది, మేము దాన్ని చేయలేము, ఇప్పటికిప్పుడు రిజర్వ్ చేయలేము, టైం లేదు మాకు, అన్నీ ఆల్రెడీ ఆర్మడ్ రిజర్వ్డ్ ఫోర్సెస్కి మేము ఎలక్ట్రానిక్ బ్యాలెట్ కూడా పంపించేసాము. ఇప్పుడు మేము ఈ గుర్తులన్నీ మార్చి ఈ తలనొప్పి పెట్టుకోలేము అన్నది న్యాచురల్గానే హైకోర్టు దీంట్లో ఇంటర్ఫియర్ కాదు. కాబట్టి ఈ జనసేన గాజు గ్లాసు టీడీపీ పోటీ చేస్తున్న నియోజకవర్గాలు అనేక నియోజకవర్గాల్లో మనకు కనిపిస్తుంది. అది జరగబోయేది. థ్యాంక్ యూ.